ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. వేలంలో రికార్డులు బద్దలవుతున్నాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ని రికార్డు ధరకు కొనుగోలు చేశారు. పంత్ని 27 కోట్లకి లక్నో దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ను 26,75,00,000కు పంజాబ్ కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ ని కూడా 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. స్పిన్నర్ చాహల్ని 18 కోట్లకు పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది. జోస్ బట్లర్ని 15,75,00,000కు, రబాడను 10,75,00,000కు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. లక్నోను వదిలి వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ని ఢిల్లీ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది. 14 కోట్లకు రాహుల్ని తీసుకున్నారు. అతడికి ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. మరోవైపు సిరాజ్ని 12,25,00,000కు గుజరాత్ కొనుగోలు చేసింది. గత ఏడాది రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్క్ని 11,75,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలానికి సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడేందుకు సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వారితో మాట్లాడదాం. సుధీర్ గారు, చూస్తున్నారు కదా మీరు కూడా, ఈ వేలానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అబ్సల్యూట్లీ ధనలక్ష్మి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కొన్ని మాత్రం ఫోర్గాన్ కంక్లూజన్ అనే చెప్పాలి. వెన్ వి టాక్ అబౌట్ రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్, అంటే 26 crores అని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ 20+ అయితే అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే డిజర్వింగ్ ప్లేయర్స్ అండ్ టీమ్స్ వాళ్ళని తీసుకునే ఫ్రాంచైజెస్ కూడా చాలా రకాల ఆలోచించి తీసుకున్నారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నట్లయితే ఒక బ్యాటర్ గా, కెప్టెన్ గా ఉపయోగపడతాడు. అండ్ అదే రిషబ్ పంత్ అయితే మల్టీ టాలెంటెడ్, అందులో వికెట్ కీపింగ్, బ్యాటింగ్, తర్వాత కెప్టెన్సీ. సో అందుకని ఈ 2 ఫ్రాంచైజెస్ మెయిన్ గా ఇద్దరి విషయంలో తొందరగానే వాళ్ళు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేశారు. అనుకున్నారు ఆర్టీఎం లో ఢిల్లీకి మళ్ళా వెళ్ళిపోతాడని చెప్పి, బట్ ఢిల్లీకి దక్కలేదు అతను. సో 2 ఫ్రాంచైజెస్ ఆర్ వెరీ లక్కీ అని చెప్పాలి ఇద్దరు రావడంతో. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ కెప్టెన్ అండ్ రిషబ్ పంత్ అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడు. అండ్ అతన్ని ఎవరైనా కూడా తీసుకునే వాళ్ళే. సో ఐ థింక్ డబ్బు కూడా ఎక్కువ ఉండింది పంజాబ్ వద్ద. 113 crores ఉండే కనుక స్టార్టింగ్ లో, ఐ థింక్ ఆ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు కూడా. వాళ్ళకి డబ్బు ఉంది, మెల్లమెల్లగా ఒక్కొక్కరిని తీసుకుంటూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ కు షమీ రావడం మీరు చెప్పారు కదా, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. బికాస్ హైదరాబాద్ డెఫినెట్లీ నీడ్స్ వన్ సపోర్టివ్ బౌలర్ టు ప్యాట్ కమిన్స్. ఎందుకంటే కమిన్స్ కు సమీ లాంటి ఒక బౌలర్ ఉన్నట్లయితే కొంచెం అండగా నిలుస్తాడు. భువనేశ్వర్ అఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు, ఆడుతున్నప్పుడు అద్భుతంగా రాణించాడు. బట్ ఇండియన్ పేస్ బౌలర్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ ఆఫ్ పేస్ బౌలర్స్ లో షమీ ఈజ్ నెంబర్ 1. అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా కొంచెం దూరమైనా కానీ మళ్ళీ ఈస్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. అండ్ హిస్ సెలెక్షన్ ఈస్ గుడ్. అండ్ అలాగే మిచెల్ స్టార్క్, అదే ఇప్పుడు రిటైన్ ఎప్పుడైతే కాబడలేదో అన్నాం, మనం చెప్పుకున్నాం కూడా ఒక డిస్కషన్ లో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వాళ్ళకు డబ్బు ఎక్కువగా లభించవచ్చు, తక్కువ లభించే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. అండ్ 24 నుండి 11 అంటే ఐ థింక్ ఈ షుడ్ బి హ్యాపీ విత్ దట్ బికాస్ ఈజ్ ఏజింగ్ బట్ ఈజ్ ఎ క్లాస్ బౌలర్. అండ్ అలాగే రబ్బడాను గుజరాత్ తీసుకోవడం. సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అనుకున్నట్టుగానే సెలెక్షన్ జరిగింది. ఇంకా లాట్ ఆఫ్ ప్లేయర్స్ టు బి సెలెక్టెడ్. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ధనలక్ష్మి ఎలా కొనసాగుతుంది మిగతా సెలెక్షన్. అవును. అండ్ సుధీర్ గారు, ఇండియన్ ప్లేయర్స్ ఇంకా చాలా మందిని ఇంకా ఎంత తీసుకున్నారు అనేది ఫైనలైజ్ కావలేదు, ఇంకా తెలియలేదు. కాబట్టి మీరేమనుకుంటున్నారు, హైయెస్ట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు హైయెస్ట్ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రాంచైజెస్ వద్ద మనీ ఉండాలి ధనలక్ష్మి. ఇప్పుడు పంజాబ్ వద్ద శ్రేయస్ గారు 26, తర్వాత మీరు శాతం పక్కకు పెట్టయితే ఇంకా మిగతా 50-60 crores లో ఐ థింక్ వాళ్ళు 10 కోట్లు పెట్టి తీసుకోవచ్చు ఒక 3-4. ఏ టీం అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6-7 కీ ప్లేయర్స్ కొరకు చూస్తూ ఉంటారు. ఆ కీ ప్లేయర్స్ లో వాళ్ళకు ఇంపార్టెంట్ వాళ్ళు లభించారు అంటే ఐ థింక్ మిగతా కొంచెం రిలాక్స్డ్ గా సెలెక్షన్ చేసుకోవచ్చు 2 కోట్లకు ఒక్కొక్కటికి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బేస్ ప్రైస్ 2 crores పెట్టారు కనుక కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఐ థింక్ అవైతే అక్కడే ఎండ్ కావచ్చు, పెరగవచ్చు కూడా. సో అంటే రిటైన్ కాబడ్డ వాళ్ళకు బెనిఫిట్ కావచ్చు, ఆర్ లేకుంటే వాళ్ళు ఎంత ధర పలికా కానీ వాళ్ళు దాన్ని హ్యాపీగా స్వీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ అట్లాగే ఆర్టీఎం విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీకి ఒకవేళ రిషబ్ పంత్ దక్కున్నట్లయితే మేబీ అంత కూడా లభించేది ఉండే కాకపోవచ్చు. బట్ డిజర్వింగ్ ప్రైస్ అయితే అతనికి లభించింది. అండ్ హి హస్ మేడ్ హిస్టరీ. 27 crores అంటే నెవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ మనీ మీరు 7 years ago 15 crores అంటే ఇప్పుడు 24 crores ఈక్వల్ గానే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. అప్పట్లో చెన్నై జడేజాని తీసుకున్నప్పుడు 11-9 కోట్లు అంటే చాలా డబ్బు అనుకున్నాం. దట్ వాజ్ యాక్చువల్లీ హ్యూజ్ అమౌంట్ యాక్చువల్లీ. సో
శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ డిజర్వింగ్ ప్లేయర్స్ అండి, 26 ప్లేయర్స్ 27 అనేది. సో వాళ్ళ దగ్గర డబ్బు ఉండే కనుక కొనుక్కున్నారు. సో డబ్బు లేని వాళ్ళు ఇప్పుడు ముంబై వాళ్ళు దే కాంట్ అఫోర్డ్, ఈ ఉన్న 40-50 crores వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు షమీకి 10 కోట్లు పెట్టారంటే హైదరాబాద్ ఇంకా మిగతా ఉన్న డబ్బులు వాళ్ళు ఆల్రెడీ 6 players నువ్వు రిటైన్ చేసుకున్నారు కనుక దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్షన్ యాక్చువల్లీ. సో డబ్బు ఎక్కువ పోకుండా మంచి ప్లేయర్స్ సెలెక్ట్ చేసే ప్రయత్నమే వీళ్ళు చేస్తుంటారు. యా, థ్యాంక్ యూ సుధీర్ గారు ఫర్ ద అనాలిసిస్.